గట్‌లో మనకి యాక్చువల్లీ ఏంటంటే ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా అనేవి ఉంటాయన్నమాట. బాక్టీరియా అంటే చెడు కాదండి. మంచి బాక్టీరియా అనమాట. మనకి అవి ఉండడం బట్టే చక్కగా మన డైజెషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటో మీకు తెలుసా? మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఇలాంటి ఇష్యూస్ అనేవి కూడా రాకుండా ఉంటుందనమాట. ఎలాగా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏవైతే బాక్టీరియా ఉన్నాయో అవి ఈస్ట్రోజన్ మెటబాలిజంలోని చాలా క్రూషియల్ రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి. అలానే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటాయన్నమాట ఇవి. సో, ఇప్పుడు మీరు వినే ఉంటారు. పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా కామన్‌గా ఉన్నాయి కదండీ! సో, అవన్నీ కూడా మనకి గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ అనేవి కూడా వస్తున్నాయి అని. అయితే గట్ హెల్త్‌ని మీరు ఎలాగ మంచిగా ఉంచుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏవైతే ఆ హెల్తీ బాక్టీరియా ఉన్నాయో అలా ఉండేలాగా చూసుకోవాలి. దానికి మీరేం చేయాలి? ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ ఏంటండి? ఓవర్‌నైట్ ఫర్మెంటెడ్ రైస్ అంటే మిగిలిపోయిన అన్నంలోని నీళ్లు వేసేసి రాత్రంతా అలా ఉంచేసి ఒక కుండ లాంటి దాంట్లో సో, ఆ ఫర్మెంటెడ్ రైస్ చక్కగా కూడా మనకి అందులో ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయన్నమాట. అలానే మజ్జిగ, కర్డ్‌లో ఈ ప్రోబయోటిక్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలానే ఎటువంటి ఫర్మెంటెడ్ ప్రొడక్ట్స్ అయినా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ మనం ఓవర్ నైట్ ఉంచుతాం కదండీ! సో, ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లో మనకి ప్రోబయోటిక్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు డైట్‌లో ప్రీబయోటిక్స్ అని ఉంటాయన్నమాట. అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, అసలు అవేంటి అనంటే రా గార్లిక్, నెక్స్ట్ రా ఆనియన్స్ అండ్ మనకి అరటి దవ్వ ఉంటుంది గదండీ! అవి తీసుకునేటప్పుడు మనకి ప్రీబయోటిక్స్ అనేవి ఒస్తాయి. గట్ హెల్త్‌కి అది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మెయింటైన్ యువర్ గట్ హెల్త్ ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయకండి. యాంటీబయోటిక్స్ మీరు అంటే అన్నెసెసరీగా యూజ్ చేయడం కానీ, అవసరం లేని దానికన్నా మించి డోసెస్‌లో తీసుకోవడం వల్ల కానీ, ఇంకా కామన్ మిస్టేక్ ఏంటంటే 5 డేస్ కోర్స్ ఇస్తే 2 డేస్ వాడి ఆపేయడం. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ పర్టిక్యులర్ ఏవైతే హెల్తీ బాక్టీరియా ఉంటాయో అవన్నీ కూడా యాంటీబయోటిక్స్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుందనమాట. అప్పుడు గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుందండి. సో, గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్ యాస్ వెల్ యాస్ టు కంట్రోల్ యువర్ హార్మోనల్ ఇష్యూస్ లేకపోతే స్కిన్ ఇష్యూస్ కానీ ఇలాగ ఒక్కటి కాదండి. గట్ హెల్త్ మంచిగా ఉంటే మీరు ఓవరాల్‌గా హెల్తీగా ఉండొచ్చనమాట. సో, ట్రై టు మెయింటైన్ యువర్ గట్ హెల్త్. అండ్ మీరు ఒకవేళ ఇప్పటి వరకు కూడా తెలియకుండా యాంటీబయాటిక్ కోర్సెస్ అనేవి ఏమైనా జస్ట్ 2 డేస్, 3 డేస్ వాడి ఆపేసి కోర్స్ కంప్లీట్ చేయకుండా, లేదు అంటే కనుక ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏమైనా చేసినా కూడా జస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్ రిలేటెడ్ ఆన్ డైట్ ఆన్ అవర్ న్యూ పేజ్. థాంక్ యూ.